రైట్. తెలంగాణలో బీజేపీ బలోపేతం జరిగిందా? ఇంకా జరుగుతుందా? వర్గపోరు ఏమైనా ఇబ్బంది తీసుకొస్తుందా? మేడ్చల్‌లో బీజేపీ పరిస్థితి ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్‌కి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సా? బీజేపీయా? ఈ ప్రశ్నలు చాలా తరచూ వింటూ ఉన్నాం. ఎందుకంటే బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్ల విజయం తర్వాత ప్రత్యామ్నాయం ఏమి అని చాలా బలంగా చెప్పుకుంటూ పోతుంది. ఖచ్చితంగా మేమే గెలవబోతున్నామని అంటున్నారు. కేంద్ర పెద్దలు కూడా తెలంగాణ మీద చాలా పెద్ద ఫోకస్ పెట్టారు. ఈ సమయంలో మనతో పాటుగా బీజేపీ సీనియర్ నేత, అదేవిధంగా మేడ్చల్ మల్కజ్గిరి ఎమ్మెల్యే కంటెస్టెడ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడుగుదాం అసలేంటి బీజేపీ పరిస్థితి ఏంటి? మల్కజ్గిరిలో బీజేపీ స్టేటస్ ఏంటి? వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందా లేదా అనే విషయాన్ని ఆయనతోనే మాట్లాడు. నమస్తే సార్. రైట్. ఏంటి సార్, ముందుగా పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడే ముందు మీ నేపథ్యం ఏంటి? జనరల్‌గా ఏందంటే మేడ్చల్ ప్రజలకి మేబీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు తెలిసుండొచ్చు. బట్ స్టేట్ వైడ్‌గా తెలీదేమో అనేది నా ఫీలింగు. సో, మీ నేపథ్యం కొద్దిగా చెప్తే స్టార్ట్ ఆఫ్ బావుంటుంది. ముందుగా వలయం యాజమాన్యానికి, ప్రేక్షకులకి నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నా. వాస్తవానికి నేను ఒక కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని. నేను అంటే ఈ రైతు కుటుంబం నుంచి, ఒక వార్డు మెంబర్ నుంచి, అంటే గతంలో టీడీపీలో పనిచేసిన తర్వాత టీఆర్ఎస్లో పనిచేసిన తర్వాత అధికార పార్టీని వదులుకొని ఈ రాష్ట్రంలో మొదటి వ్యక్తిని ఎంపీపీగా ఉండి నేను బీజేపీ వైపు వెళ్ళడం అంటే వెళ్ళినాం. అంటే నేను ఎప్పుడు పోరాటం ఏంది, నిధులు నియామకాలు అనేది తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ స్థానిక సంస్థలకు నిధులు కేటాయిస్తలేరని చెప్పి అప్పుడు కేసీఆర్ మీద ఫస్ట్ గలమెత్తిన వ్యక్తిని నేను. ఆ తర్వాత మనం బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు చేసినాం. దానిలో భాగంగానే అంటే స్థానిక ఇష్యూస్ కానీ స్టేట్ లెవెల్లో అంటే ఎక్కడ నాకు ఇక్కడ స్థానికంగా ఈ ప్రాంతం అని కాకుండా ఎక్కడ ఏ సమస్య వచ్చినా స్పందించే వ్యక్తిగా నేను ముందుంటుంటి. ఇప్పుడు మొన్న జరిగిన ఖమ్మం సంఘటన అనుకోండి, లేకపోతే అంతకుముందుకు జరిగిన వరంగల్ బాధితులకు అనుకోండి, ఇప్పుడు సీతక్క కాన్స్టెన్సీ అక్కడ వరద బాధితులు కూడా అంటే పరామర్శించడము, వాళ్ళకి స్థానిక మనకు మా ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందించడం అయితే మేము ముందుంటుంటే. అప్పుడు కరోనా టైంలో అయితే ఈ రాష్ట్రమే కాదు ఎన్నో రాష్ట్రాల నుంచి బీహార్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా అట్లా చాలా రాష్ట్రాల ప్రజలకు రోజు దాదాపుగా 1000 మందికి భోజనాలు పెట్టింది మా వైఎస్ఆర్డి ట్రస్ట్. దాంట్లో అనేక మంది 100 మంది దాకా నాకు స్వచ్ఛందంగా పనిచేయడం, వాళ్ళకి రోజు ట్రైన్లు ఎక్కించడం, భోజనాలు, నీళ్లు అన్నీ మనమే సమకూర్చడం జరిగింది. మీరు మీ పుట్టుక కానీ, లేదంటే మీ తల్లిదండ్రులు మీ నేపథ్యం కావచ్చు, లేదా మీ ఎడ్యుకేషన్ కావచ్చు, ముందు దాన్ని చెప్పండి. అంటే నేను మాది ఇక్కడ స్థానికంగా గట్కేశ్వర మండలం ఔషాపురే. ఓకే. ఇక్కడే పుట్టడం జరిగింది. ఇక్కడనే ప్రభుత్వ పాఠశాలనే చదివినాం. ఇక్కడ ఫస్ట్ నుంచి 6th వరకు ఇక్కడనే, తర్వాత 8th వరకు అంకుషాపూరు, మళ్ళీ తర్వాత గురుకులు పాఠశాల అని వ్యాస్జీ గారు నిర్మించిన పాఠశాల, అది గొప్ప చరిత్ర ఉన్న పాఠశాల. దాంట్లో 9th, 10th, ఇంటర్మీడియట్ కూడా దాంట్లో సో మీరు లోకల్ మ్యాన్. లోకల్. మళ్ళీ తర్వాత డిగ్రీ వచ్చేసి రామచంద్ర కాలేజు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర అనుకొని ఉంటుంది, అక్కడ డిగ్రీ చేయడం జరిగింది. ఇందాక మీరు ఒక మాట అన్నారు, అధికార పార్టీని కాదనుకొని కాంగ్రెస్. జనరల్గా అధికార పార్టీ అంటే అప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉంది. కానీ మీరు కాంగ్రెస్ని కూడా కాదనుకుని బీజేపీకి ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు బీఆర్ఎస్ని ఎందుకు వదలాల్సి వచ్చింది? అంటే వాస్తవానికి అప్పుడు ఒక కుటుంబ పరిపాలన, టీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఉండే. వాళ్ళు ఏం చేసినా కొడుకు, అల్లుడు, తండ్రి, బిడ్డే నలుగురు మాత్రమే వాళ్ళు చెప్పిన వాళ్ళకి పని చేయడము, లేకపోతే వాళ్ళు అధికారులు కూడా అసలు ప్రజల సమస్యలను పట్టించుకోకపోతుండే. ఇక్కడ ముఖ్యంగా మా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మాత్రం కలెక్టర్లు కూడా వాళ్ళు చెప్పిన విధంగానే పనిచేస్తుండే. మనం ఎన్ని సమస్యలు తీసుకుపోయినా పక్కకు పెడుతుండే. అట్లాంటి పరిస్థితిలో మనం మనం ఒక ఎంపీపీగా ఎన్నికైన తర్వాత మండల ప్రజలకు ఏదో చేయాలని చెప్పి మేము ఎన్నో పోరాటాలు చేసి దాకా వచ్చినాం. తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసినాం. కేసులేని అన్నీ. కానీ వచ్చిన తర్వాత ఇట్లా ఏదో ఉత్సవ విగ్రహంలా కూర్చోవాలంటే మన నుంచి కాలేదు. సో కేవలం వాళ్ళు పనులు చేయట్లేదు, సహకరించట్లేదని మీరు పార్టీ మారారు. అంతే. నిధులు వై నాట్ కాంగ్రెస్, ఓన్లీ ఇది బీజేపీని ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే కాంగ్రెస్ ఫస్ట్ నుంచి కూడా నేను వ్యతిరేకిస్తాను. వాళ్ళు ఉండే విధానం ఇది కుటుంబ పార్టీ, అది కుటుంబ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో అంటే ఒక విచిత్రమైన వాతావరణం ఉంటుంది దాంట్లో ఎట్లుంటుందంటే ఎవడు ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. మా దేశం గురించి ఆలోచన చేయరు వాళ్ళు. ఓన్లీ మా కుటుంబం గురించి ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీని ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తా, ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తా. సార్, మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు, ఎంపీపీగా ఉన్నప్పుడు సరే, ఏదైనా పెద్ద నేతలు కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును ఏదైనా కలిసి ఇది మా ప్రాంతంలో సమస్య, ఇది మీరు సార్ట్అవుట్ చేయాలని అడిగిన సందర్భాలు చాలాసార్లు వెళ్ళి కేటీఆర్ దగ్గరికి ఇక స్థానిక ఎమ్మెల్యే మంత్రి ఉండే మల్లారెడ్డి గారికి ఒక 3-4 టైమ్స్ కేటీఆర్ దగ్గర తీసుకుపోయాడు. తీసుకపోతే కూడా
స్థానిక సంస్థల్ని మొత్తం ఎంపీటీసీ వ్యవస్థని, మండల వ్యవస్థని, సర్పంచ్లను అందరినీ కూడా నాశనం చేసిర్రు. మీరు దీన్ని కనీసం నిధులు కేటాయించండి. నిధులు ఇప్పుడు మా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో హెచ్ఎండిఏ నిధులు కానీ, ఎల్ఆర్ఎస్ నిధులు కానీ, బీఆర్ఎస్ నిధులు కానీ, ఇవన్నీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వేల కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి అసలు నిధులు అంటే ఇక్కడనే ఉంటాయి. ఈ నిధులని మీరు పక్కదారి పట్టించి వేరే మీ ఇష్టానుసారం కాళేశ్వరం అనో, లేకపోతే నీకు సిరిసిల్లనో, లేకపోతే గజ్వేలనో, ఇట్లా వాళ్ళ సొంత నియోజకవర్గాలకు ఇక్కడ నిధులు తీసుకొని ఖర్చు చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి మనం రిక్వెస్ట్లు అడిగినాం, ప్రశ్నించినాం. మీరు దీంట్లో ఉండి ప్రశ్నిస్తే కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు మల్లారెడ్డి గారు కూడా ఏమన్నారంటే, నువ్వు ఎప్పుడు అభివృద్ధి నిధులు అని అంటావు, ఇది పార్టీ నుండి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి ఆయన కూడా రివర్స్ కావడం జరిగింది. కానీ మీరు పాసిబిలిటీ ఏదైతే సరే ఆ పార్టీని కాదు అప్పుడు అధికార పార్టీని కాదనుకున్నారు, వచ్చే ఛాన్స్ ఉండే పార్టీకి వెళ్తే మీకు ఏదైనా అవకాశం ఉంటుందో, మీరు పనులు చేయడానికి అవకాశం ఉండేదేమో ప్రాబ్లీ. మరి ఇది ప్లాట్ఫామ్ కరెక్ట్ ప్లాట్ఫామ్ 100% 100% కరెక్ట్. నాకు ఆ రకంగా కూడా గౌరవం ఇచ్చింది. ఎట్లా అంటే నేను ఒక్కొక్క ఎంపీపీగా పనిచేసిన ఈ నియోజకవర్గం రాష్ట్రంలో పెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నాకు టికెట్ ఇచ్చింది. అంటే నేను చేసిన పోరాటం అనుకోండి, నేను ఉండే విధానం అనుకోండి, వాళ్ళు ఒక సుదర్శన్ రెడ్డి అయితే కరెక్ట్ అని చెప్పి అధిష్టానం నన్ను గుర్తించి ఇచ్చినప్పుడు నేను జీవితంలో మర్చిపోలేను. బీజేపీ పార్టీ అంటే ఇక మర్చిపోలేను. ఎందుకంటే నేను కొత్తగా పోయిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. టికెట్ ఎంపికల్లో జనరల్గా సహజంగా డబ్బు మార్పిడి పెద్దగా జరుగుతుంది, పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చిన వాళ్ళకి టికెట్ వస్తుంది అనేది ఒక బలమైన అలిగేషన్. బీజేపీలో మీకు అటువంటి సిచ్యువేషన్ ఎదురుగాలేదు? బీజేపీలో అలాంటిది ఉండదని అందరికీ తెలుసు. దేశం మొత్తం చాలా మందికి ఇప్పుడు ఒరిస్సా నుంచి ఒక సైకిల్ మీద దొక్కే వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చింది, కేంద్ర మంత్రి కూడా ఇచ్చింది. అలాంటి సంఘటనలు ఈరోజు ప్రతి ఒక్కరు ఛాయ్ అమ్ముకునే వ్యక్తి ఈరోజు దేశానికి ప్రధానమంత్రి అయ్యిండు. ఈరోజు నితిన్ నబీద్ ఒక 46 ఏళ్ళ వయసున్న ఒక నవ యువకుడు ఈరోజు దేశానికి అతిపెద్ద ప్రపంచంలో అతిపెద్ద పార్టీ, జాతీయ పార్టీ అధ్యక్షుడైండు. ఇట్లా ప్రతి ఒక్కరి చరిత్ర. కిషన్ రెడ్డి గారు ఒక ఆఫీస్ బేరర్గా పనిచేసిన వ్యక్తి ఈరోజు కేంద్ర మంత్రి. ప్రతి ఒక్కరి చరిత్ర తీసుకుంటే మీరు కింది నుంచి వచ్చిన వాళ్ళే కానీ వంశపార్యపర్యంగా మేము వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చే వ్యక్తులు చాలా తక్కువ. 2023 ఎన్నికల్లో మీకు టికెట్, ఏనుగు సుదర్శన్ రెడ్డికి టికెట్ రావడానికి ముందు ఎటువంటి డబ్బులు అధినాయకత్వానికి ఇవ్వలేదంటారు? లేదు, అటువంటిది ఉండనే ఉండదు దీంట్లో. ఇది అంటే బీజేపీ పార్టీలో ఎక్కడ కూడా మీరు తెలుసుకోండి కూడా, మీరు కూడా సహజంగా ఏ క్యాండిడేట్ అయినా అటువంటి ఉండదని చెప్తారు. బట్ జెన్యున్గా మీ ఫీలింగ్ తెలుసుకుందామని. ఇప్పుడు మీరు చూడండి, నాలాంటి వ్యక్తులు ఇప్పుడు ఈడనే కాదు దేశం మొత్తంలో ఒక కింది స్థాయి కార్యకర్తకు టికెట్ ఇచ్చింది మాత్రం ఇప్పుడు బీజేపీ మాత్రమే ఉంటుంది. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లో ఒక ఇండ్లలో పనిచేసే ఆమె టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిస్తే మంత్రి పదవి కూడా ఇచ్చింది. అవునవును. ఇట్లా వేరే పార్టీలలో ఉండదు. మీరు అదే తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళకు వీళ్ళు టికెట్లు కానీ కార్పొరేషన్ పదవులు కానీ వీళ్ళు ఇవ్వరు. ఎవరు? టీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ. సార్, తెలంగాణ ఉద్యమంలో ఏనుగు సుదర్శన్ రెడ్డి గారి పాత్ర అంటే ఏం చెప్తారు మీరు? ఏం చేశారు ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో కోసం? డైలీ రిలే నిరాదీక్షలు పాల్గొన్నాం. ఈ రైలు పట్టాల మీద పెద్ద ఎత్తున ఒకటే రోజు 1000 మందికి భోజనాలు పెట్టిన ఆ రోజు నేనే. దాని మీద పెద్ద కేసు అయింది. ఆ ఫైట్ మొత్తం బీఆర్ఎస్ లో ఉండగానే, ఎందుకంటే మీరు అప్పుడు బీఆర్ఎస్ అనుకుంటా ఉద్యమంలో. బీఆర్ఎస్ లో ఉన్న టీడీపీలో 2013 వరకు టీడీపీ నేను స్టేట్ తెలుగుతో సెక్రటరీ చేసిన. ఓకే, గుడ్. ఆ తర్వాతనే నేను టీఆర్ఎస్కి పోయినా. ఉద్యమంలో కీలకంగా అంటే పార్టీకి సంబంధం లేదు, తెలంగాణ ఉద్యమంలో మా వంతు ప్రయత్నం చేసిన. అనుకున్న లక్ష్యం నెరవేరిన తర్వాత, అప్పటి కాంగ్రెస్ అకౌంట్ ప్రకటించిన తర్వాత ఏంటి మీ ఫీలింగ్? ఏంటి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు? చాలా సంతోషపడ్డాం. అంటే అప్పుడు ఏం పోరాటం, దేని మీద పోరాటం చేస్తున్నాం? నిధులు, నియామకాలు. ఓకే, దాని మీద మనం పోరాటం. సో మనం దీంట్లో సక్సెస్ అవుతున్నామని ఆ రోజు ఆశ ఉండే. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 10 years పరిపాలన చేసింది, దాదాపు 9.5 years పరిపాలన చేసింది. వాళ్ళు ఏదైతే పోరాటం చేసి అనుకున్నారో దాన్ని మర్చిపోయిండు. ఓకే, వాళ్ళు చెప్పిన హామీలు మర్చిపోయిండ్రు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ ఉండే బీఆర్ఎస్ అయింది. వాళ్ళు చెప్పినది దళితుని ముఖ్యమంత్రి అన్నారు, ముఖ్యంగా ఇంటికో ఉద్యోగం అన్నారు, లేకపోతే 3 ఎకరాల భూమి అన్నారు. ఇట్లా అంటే అమలు కాని హామీలు, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం. సో మీరు బీజేపీ నేతగా కాకుండా చెప్పండి, జెన్యున్గా ఒక తెలంగాణ వాదిగా చెప్పండి, అవన్నీ అబద్ధాలైన వాళ్ళు చెప్పిన మొత్తం జరగలేదా? 100% అబద్ధాలు. ఇప్పుడు ఏం చేసినా దాదాపుగా 17,000 కోట్ల రూపాయల అప్పుతో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈరోజు 8 లక్షల కోట్ల రూపాయల అప్పు ఈరోజు ఉంది. అంటే ఎంత నష్టం జరుగుతుంది? దాదాపు ఒక మనిషికి పుట్టే బిడ్డకు 2,60,000 రూపాయల అప్పు ఉంది ఈరోజు. ఈరోజు అభివృద్ధి అనాలన్నా దాన్ని ఏమనాలి నాకు అర్థం కావట్లేదు. నిజంగానే హామీలు విస్మరించారా, లేదంటే ఆ సమయంలో ఏనుగు సుదర్శన్ రెడ్డి గారిని పట్టించుకోలేదు కాబట్టి ఆ కోపంతో అంటున్నారా? లేదు, మేము దాన్ని అంటే ప్రతి అంశం మీద మాకు అవగాహన ఉంది. మేము ఒక ఎంపీపీగా మా మండలంలో మాకు ఎన్ని నిధులు వచ్చినాయి, ఒక గ్రామాల్లో ఎన్ని నిధులు వచ్చినాయి,
అసలు వాళ్ళు ఎంత స్థానిక సంస్థల్ని ఎంత నాశనం చేశారని పూర్తి అవగాహనతో మాట్లాడుతున్నా. ఓకే. పోరాటాలు కూడా చేసినాం కాబట్టి చెప్తున్నా. మేడ్చల్లో మీరు కంటెస్ట్ చేస్తే మీకు 50,000 ఓట్లు ఎంత ఎక్కువ చిల్లర వచ్చాయి. ఆయనకి 1,86,000 ఎంతో వచ్చినాయి. నెక్స్ట్ కాంగ్రెస్ అతనికి వజ్ర యాదవ్కి 156,000 ఎంతో. కానీ మీరు 50,000తోనే ఆగిపోయారు. ఏంటి ఎక్కడ మిస్టేక్ జరిగిందంటారు? కానీ మల్కాజ్గిరి చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో అది హైయెస్ట్ మెజారిటీతో గెలిచాడు ఆయన, ఈటల రాజేంద్ర గారు. అవునవును. ఏంటి ఆ వేరియేషన్ ఏంటంటావు అంతా? అంటే ఇప్పుడు రాష్ట్రంలో అంటే మోడీ కావాలనుకున్న చాలామంది ఉంటారు. ఓకే. బీజేపీ పార్టీ కోసం కొంతమంది, మోడీ కోసం కొంతమంది పనిచేస్తారు. ఇక్కడ రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం 8 ఎంపీలు వచ్చినాయి. అంటే 8 ఎంపీలలో ఎక్కడ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలవలేకపోయారు. ఆ వేవ్ వేరు, ఇది వేరు. ఇక్కడ మోదీ మ్యానీ అంటారు అదంతా. మోదీ ఉంటుంది, బీజేపీ సెంట్రల్లో ఉండాలని కొంతమంది అనుకుంటారు. అందులో దాంట్లో సక్సెస్ అయినాం. కానీ ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే సీఎం సిట్టింగ్ సీట్ని మీరు గ్రాప్ చేయడం అంటే పెద్ద విషయం. ఇప్పుడు 2 పార్టీలను చూసింది కదా ప్రజలు. గతంలో టీఆర్ఎస్ పార్టీ పరిపాలన చూసింది. ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? కాంగ్రెస్ పాలన, రేవంత్ పాలన ఎలా ఉంది? అంటే గతంలో ఇతను వంశపాలి ఇద్దరు పాత మిత్రులు అనుకోవాలి, ఎందుకంటే ఇద్దరు టీడీపీలో పనిచేశారు కదా. చెప్పాలి, మీరు చెప్పాలి. అయితే సేమ్ పరిపాలన. గతంలో నిజాం పరిపాలన ఉండే, ఇప్పుడు రజాకార్ పరిపాలన. అంటే 2 పరిపాలనలు సేమ్ అంట. దానికి మీకు ఐడియా ఉందో లేదో. అంటే చాలా ఒక రూడ్గా వ్యవహరించే వ్యక్తులు వీళ్ళు. అంటే ప్రజలను చులకన చూడడం, అసలు ఇంతేలే ప్రజలు, మేమేం చెప్తే అది నమ్ముతారు, మా మాటలే వాళ్ళకు అన్నట్టుగా వాళ్ళు. వీళ్ళిద్దరిలో కొంచెం బెటర్ ఎవరు అంటారు? కేసీఆర్, రేవంత్ ముఖ్యమంత్రిగా కొంచెం బెటర్ ఏదన్నా మీరు మీ ఫీలింగ్ ప్రకారం? వ్యక్తిగతంగా అయితే నేను రేవంత్ రెడ్డికి. ఇక్కడ ఏమి లేదు. ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలు ఇప్పుడు ఏం నెరవేర్చాలన్నా డబ్బులు లేవు, మాటలు చెప్పిండు, అంటే ఇక చేసే పరిస్థితి కూడా లేదు. ఇక కేసీఆర్ పరిపాలన అంటే నేను వాళ్ళని దగ్గర నుండి చూసినాం. వాళ్ళు ఎట్లుండంటే ఇక వాళ్ళని కలవాలంటే వెంకటేశ్వర స్వామిని కలుస్తాడు, కానీ వాళ్ళు కలిసే పరిస్థితి ఉండదు. అంత ఘోరంగా ఉంటుండే. అంటే వాళ్ళు చేసిన పాలన వల్ల ఈయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు, ఈయన చేయలేకపోతున్నాడు అంటున్నారు మీరు, అంతేనా? అంటే అప్పులు అయిపోయింది కదా ఆల్రెడీ. 7 లక్షల కోట్లు వాళ్ళు చేసిండ్రు. ఇప్పుడు ఈయన ఒక 3 లక్షల కోట్లు 3,21,000 చేసిన ఈయన చెప్పిండు. దాంట్లో 3 లక్షల కోట్ల దాకా నేను రిటర్న్ పేమెంట్ చేసిన అంటుండు. ఎవరు? రేవంత్ రెడ్డి. అదే వాళ్ళ అప్పులు నేను కట్టాను అంటున్నారు. వాళ్ళ అప్పులు నేను కట్టినా, వాళ్ళ ఇంట్రెస్ట్లు, వాళ్ళ ఈఎంఐలు నేను కట్టినా, ఇప్పుడు నా దగ్గర ఏం లేదు అని చెప్తాను. 2023 ఎన్నికల ముందు 6 గ్యారెంటీలని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అవేమి మీకు అమలైనట్టు కనిపించట్లేదు? 6 గ్యారెంటీలు, మహాలక్ష్మి ఒక్కటే అమలైంది. అది మహాలక్ష్మి పథకం అయితే మహిళలకు. నేను దాంట్లో అది ఒక్కటి తప్ప మిగతా ఏవి కూడా అమలు కాలేదు. రుణమాఫీ అవ్వలేదా? ఇంకా రుణమాఫీ మా మేడ్చల్ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఒక్కరికి కూడా రైతుకు రుణమాఫీ కానీ మండలం ఏదైతుందంటే మా మండలమే, మా నియోజకవర్గం గట్కేశ్వర మండలం. 1,200 మంది రైతులకు ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు. అంటే వాంటెడ్గా పక్కన పెట్టారా లేదా అప్లై చేసుకోరా? వీళ్ళు అప్లై చేసుకోలేదంటారా? అప్లై చేయడం అనేది ఉండదు. ఇక అందరు సిస్టమేటిక్గా ఆయన ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ అంటారు కదా. అట్లా మాకు సెకండ్ ఫేజ్ ఇస్తాను అనుకున్నాం, థర్డ్ ఫేజ్ ఇస్తాను అనుకున్నాం, ఫోర్త్ ఫేజ్ లాస్ట్కి ఏమైనా ప్రకటన చేసినట్టే అందరికి ఇచ్చేసిన అని చెప్తున్నారు. ఓకే, అన్ని ఫేజ్లు అయిపోయినాయి, అందరికి ఇచ్చేసిన అని వాళ్ళు అంటారు. కానీ మీ మండలంలో ఎవరికి కాలేదు. సెక్రటరియట్ ముట్టడి కూడా చేసినాం మేము. అంటే దాని మీద రిలే నిరాహార దీక్షలు రైతులతో కలిసి చేసినాం, సెక్రటరియట్ ముట్టడి చేసినాం. ప్రతి సందర్భంలో ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఇక్కడ అందశ్రీ దానికి వచ్చిండు, వస్తే అప్పుడు కూడా మేము ఏడం అడుగు ప్రశ్నిస్తామని చెప్పి ముందస్తు అరెస్టులు చేస్తాడు, గృహ నిబంధన చేసి అరెస్ట్ చేసి పెడతాడు. అంటే మేము ఓన్లీ ఏం అడుగుతామంటే రైతు రుణమాఫీ మీద అడుగుతాం. 18 ఏళ్ళు అవుతుంది రైల్వే బ్రిడ్జ్ గట్కేసర్లో, దీని మీద అడుగుతాం. ఇట్లా డంపింగ్ యార్డ్ సమస్య ఉంది ఇక్కడ, ఈ నియోజకవర్గంలో సమస్యలు ఏడా ప్రశ్నిస్తామని చెప్పి ముందే వాళ్ళు అరెస్ట్ చేస్తాం జరుగుతుంది. మేడ్చల్లో మల్లారెడ్డి గెలుపు కారణం ఏంటంటారు? అంత పెద్ద మెజార్టీతో 36,000 మెజార్టీ అంత వచ్చింది, ఎలా సాధ్యపడింది అంటారు? అంటే ఆయన అసలు ఎట్లుంటుందంటే హామీలు ఏమీ జోకర్ లాగా మాట్లాడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కామెడీ మ్యాన్గా పర్ఫెక్ట్గా పనిచేస్తాడు. ఆయన ఒక మంత్రిగా పనిచేసిండు. ఈ నియోజకవర్గాన్ని పలానా పని చేసిన ఒక్క పని చెప్పమని, నేను ఈ మేడ్చల్ నియోజకవర్గానికి మంత్రిగా ఉండి ఈ నియోజకవర్గంలో ఒక 100 కోట్ల. ప్రపంచంలో ఎక్కడైనా పని చేయకుండా ఓట్లు అంత మెజార్టీ వచ్చిందా సార్? ఎక్కడ సాధ్యపడదు. డబ్బునే నమ్ముకుంటాడు. ఆయన దగ్గర 20,000 మంది స్టాఫ్ ఉంటారు. ఓకే. ఆ స్టాఫ్ను మొత్తం ఇక్కడ కార్యకర్తలను కూడా నమ్మడు. ఆయన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని ఏదో సోషల్ మీడియాలో చెప్తుంటాడు, కానీ ఏ నాయకుడిని నమ్మడు. మల్లారెడ్డి చాలా తెలివికల్లోడు. డబ్బులు కావాల్సి ఉంటే మీరు తీసుకోండి, పక్కకు జరగండి, నా మనుషులు వస్తారు, నేను వాళ్ళని అక్కడ పార్టీ కార్యకర్తలని ఎంప్లాయీస్ కింద చూస్తాడు, జీతగాళ్ళ లెక్కన చూస్తాడు. ఓకే.
ఇక్కడ వాళ్ళ ఉన్న ఎంప్లాయీస్ని పెట్టి డబ్బులు పంచి ప్రతి ఓటర్కి డబ్బులు పోతున్నాయా లేవా, ఓటుకు 2,000 3,000 ఇట్లా నియోజకవర్గంలో దాదాపు 180 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 180 కోట్లు అంటే ఈ రాష్ట్రంలో కూడా ఖర్చు పెట్టలేదు. ఆయన నిజంగా మంత్రిగా పనిచేసి నేను సేవ చేసిన అనుకునే వ్యక్తి ఏం డబ్బులు పెట్టకుండా నిలబడమని డిపాజిట్ వస్తానన్నాడు. ఆయనకు రూపాయి ఖర్చు పెట్టకుండా ఎన్నికలు నిలబడితే డిపాజిట్ కూడా రాదు ఆయనకు. 2018 నుంచి ఇప్పటివరకు ఆయన ఏం పనులు చేయలేదా మేడ్చల్ పరిధిలో? ఏమీ చేయలే. ఒకటైతే బాగా మాట్లాడతాడు, అంటే విమర్శను కూడా ప్రచారం చేసుకునే వ్యక్తి రాష్ట్రంలో అంటే ఒక మల్లారెడ్డి తప్ప ఎవడు ఉండడు. వాళ్ళని విమర్శ చేసినా దాన్ని పబ్లిసిటీ కోసం వాడుకుంటాడు. నేను అంటాడు. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏంది, నాకు 1,00,000 మంది స్టూడెంట్స్ ఉంటారు, నాకు 13 కాలేజీలు ఉన్నాయి, 40 స్కూల్స్ ఉన్నాయి, పాలమ్మినా పూలమ్మినా. ఎప్పుడన్నా చెప్పిండా నేను పలానా 500 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నా, పలానా డాక్టర్కు నేను చదివిపించినాను, ఎప్పుడన్నా చెప్పిండా? ఈ మీడియా వాళ్ళు కూడా ఎవరు అడగరు. మరి ఇంతమంది ఇంత పెద్ద వ్యాపారం నడిపిస్తున్నావు నువ్వు, మళ్ళీ ఎప్పుడన్నా ఎంతమందికి చదివిపిస్తున్నావు సార్ అని ఎవరు అడగరు. ఎందుకంటే ఆయన అవకాశం కూడా ఇయ్యాడు. ఫస్ట్ ఆయన సోది ఆయన చెప్తాడు, అది మనకు ఒక వ్యూస్ కావాలి అని చెప్పి తీసుకుంటుంటారు. సరే, మీరు చూసిన మీ అనుభవంలో స్వానుభవంలో చూసిన సమస్యలు కావచ్చు, ఆయన పరిష్కరించలేకపోయినా ఇప్పటికీ అంటే ఏం చెప్తారు? కొన్ని సమస్యలు చెప్తారా ఏమన్నా? చెప్తాను. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో దాదాపుగా 4-5 లక్షల మందికి ఎఫెక్టెడ్. ఏది? డంపింగ్ యార్డ్. ఓకే. డంపింగ్ యార్డ్ ఎత్తేయమంటే ఆయన ఏ విధంగా దాన్ని పాజిటివ్ చేసుకుంటాడంటే, దాన్ని క్యాపింగ్ కోసం నేను 150 కోట్లు తెచ్చినా అని చెప్పుకుంటాడు. కనీసం అది అంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది ఏమని, మీరు క్యాపింగ్ చేయండి అని చెప్తే అప్పుడు చేస్తే అది దాన్ని కూడా క్యాపింగ్ వల్ల ఏం నష్టమవుతుంది? ఈరోజు అంతా ఒక పెద్ద గుట్టలాగా తయారై లిచ్డ్ వాటర్ అనేది ఇప్పుడు ఆదిలాబాద్ వరకు వస్తుంది. ఆదిలాబాద్ వరకు వచ్చినప్పుడు దాన్ని ఉన్న గ్రౌండ్ వాటర్ పోయి పొల్యూటెడ్ అయ్యి ఈరోజు మనుషులకు క్యాన్సరు, కిడ్నీ ఫెయిల్యూర్సు, లక్షల మంది. ఇప్పుడు మా దగ్గర డయాలసిస్ సెంటరు 24/7 365 డేస్ కంటిన్యూ నడుస్తుంది. 4 సంవత్సరాల కిందట 4గురితో స్టార్ట్ అయింది. అది నేనే తీసుకొచ్చిన, నేనే దానికి కష్టపడి డయాలసిస్ సెంటర్ తీసుకొస్తే 4గురితో స్టార్ట్ అయిన డయాలసిస్ సెంటర్ ఈరోజు 24/365 డేస్ నడుస్తుంది. 6 నెలల బుకింగ్. ఒక డయాలసిస్ పేషెంట్ తీసుకోవాలంటే 6 నెలల బుకింగ్. ఈరోజు మనుషుల ప్రాణాలతో ఈరోజు చెలగాండమాడుతుంది ఆ డంపింగ్ యార్డ్ వల్ల. మనుషులకే కాదు, పశువులకి, పంటలకి, అన్ని రకాలుగా. సార్, ఇది బిగ్ కన్సర్న్ సార్, నో డౌట్, అన్డౌట్. ఇది బిగ్ కన్సర్న్, పెద్ద సమస్య. ఇది కాకుండా ఇంకేమున్నాయి అంటే మీ అబ్జర్వేషన్లో? ఇప్పుడు నాకు తెలిసి అయితే ఒక 2,000 కాలనీలు ఉంటాయి మొత్తం మా మేడ్చల్ నియోజకవర్గంలో. ఓకే. ఒక 1000 కాలనీలలో రోడ్లు లేవు. ఇంకా సిటీకి ఇంత దగ్గర మేము గొప్ప నియోజకవర్గం అని చెప్పుకునేవారు అసలు మేము ఏడున్నామా అని అనిపిస్తుంది ఒకసారి. మేము ఇంకా మార్బుల గ్రామాలకు పోతే రోడ్లను ఉన్నాయి, కానీ మేము 15 ఏళ్ళకి వెనకకున్నాం మేము. సో అధికారంలో ఉన్నప్పుడు అవేమీ రోడ్స్ కానీ అవేమీ కాలేదు ఆయన అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు లేడు. ఇప్పుడు ఆ రీజన్ చెప్తారు, నేను లేను, అధికారంలో లేను, నాకు సహకరించలేదు అని చెప్తారేమో మేబీ, ప్రాబ్లీ. అంతేనా? ఆయన మాటలే చెప్తున్నా కదా, ఆయన అట్లే చెప్తాడు, కానీ ఉన్నప్పుడు మాత్రం ఏం చేయలేదు. ఒక ప్రాజెక్ట్ కూడా తీసుకురాలేదు. ఈరోజు ఉప్పల్ నుంచి మెట్రో ఉంది, ఉప్పల్ నుంచి ఎయిమ్స్ వరకు మెట్రో పెట్టమని ప్రపోజల్ కూడా కనీసం అడగని నోరు కూడా లేదు అతనికి. అత్యధికంగా 30 కాలేజీలు ఉంటాయి ఇక్కడ. 1,00,000 మంది స్టూడెంట్స్ వస్తారు ఇక్కడ. ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది, ఇట్లా గట్కేసరు ఇంత పెద్ద టౌన్ ఉంది, ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉంది. ఈరోజు అన్ని రకాలుగా రోజు లక్షలాది మంది, దాదాపుగా రోజు 70,000 వెహికల్స్ ఇక్కడ వస్తాయి. ఇది ఉప్పల్ నుంచి పర్ డే 70,000 వెహికల్స్. అత్యధికంగా రద్దీ ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ దాని మాట కూడా ఎత్తాడు. అంటే ఈస్ట్ సైడు ఇద్దరు కంకణం కట్టుకోరు, మల్లారెడ్డి కంకణం కట్టుకుండు, ఇటు రేవంత్ రెడ్డి కంకణం కట్టుకుండు. ఈస్ట్ సైడ్ డెవలప్ చేయొద్దు. ఎందుకు అలా అంటారు? ఆయన 4th సిటీ అని ఆయన ఎవరు, రేవంత్ రెడ్డి. వాళ్ళ ఏరియాలో వాళ్ళ భూములు ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి దాన్ని కొత్తది క్రియేట్ చేసుకొని ఆయన అక్కడ పెట్టి ఇక్కడ నాశనం చేసిండు. ఇది వెస్ట్ సిటీ అని, లైటెక్ సిటీ అని చెప్పి వీళ్ళు కేసీఆర్ కుటుంబం నాశనం చేసింది. ఇట్లా ఇవ్వందాడు రాజ్యాల్లోకి పంచుకొని అభివృద్ధి అక్కడ పెట్టి, ముఖ్యంగా 22A పెట్టి, మా ఈస్ట్ సైడ్ మొత్తం ఈరోజు 100 సర్వే నెంబర్లు 22A పెట్టి రిజిస్ట్రేషన్స్ కాకుండా, ఈరోజు అభివృద్ధి కాకుండా ఈ అన్ని రకాలుగా నాశనం చేస్తారు ఇక్కడ సైడ్. మా ఈస్ట్ సైడ్ మాత్రం ఈరోజు అభివృద్ధి కాకపోవడానికి కారణం
గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పరిపాలన. నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మీకు టికెట్ వస్తుంది అనుకుంటారు ఖచ్చితంగా? కష్టపడితే ఎవరికైనా ఇస్తారు. మేము ప్రజల నుండి రోజు ప్రజా సమస్యల మీద పోరాడాలి, మా ప్రజల కోసం పనిచేయాలి, కార్యకర్తలు పార్టీని ఎట్లా అభివృద్ధి చేయాలి, ప్రతిరోజు పార్టీ కోసం పని చేస్తే నాకు వస్తుంది. సరే టికెట్ ఇచ్చారనుకోండి, గెలుస్తారా మీరు? 100% గెలుస్తాం. ఎందుకంటే ఈరోజు ఇద్దరిని చూసిండ్రు. టీఆర్ఎస్ పార్టీ పరిపాలన చూసారు, కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసారు. ఈరోజు కాంగ్రెస్ అంటే మల్లారెడ్డి ఎట్లయినా ఆయనే అనుకుంటున్నాడు నేను నా పని అయిపోయిందని. కాంగ్రెస్ పార్టీని ఎవరు చంపాల్సిన అవసరం లేదు, వాళ్ళే చంపేసుకుంటారు. అది కూడా వాస్తవం. ఈ 2.5 years 3 years పాలన ఎలా అనిపించింది మీకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అండర్లో? అంటే చెప్తున్నా కదా, ఏది కూడా ఇప్పుడు మా నియోజకవర్గంలో చెప్తున్నా. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఒక రకంగా ఉంటే మా నియోజకవర్గంలో ఓకే ఆయన డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. మాకు వైద్యం మీద ప్రాబ్లమే ఉంది. ఎడ్యుకేషన్కి వస్తే లక్షలాది మంది ఉంటారు ఈరోజు స్టూడెంట్స్, కానీ ఇక్కడ ఓ ఇంటర్ కాలేజ్ లేదు, ఓ డిగ్రీ కాలేజ్ లేదు. ఇట్లా విద్యని వైద్యాన్ని అన్ని వ్యాపార కోణంలో చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారు. అభివృద్ధి పరంగా ఈరోజు చాలా కాలనీలలో రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, లైట్లు కానీ లేకపోవడం, రాష్ట్రంలో మొత్తం ఇదే పరిస్థితి. మరి 6/1/2035 వరకు నేనే ఉంటాను, కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి అధికారంలో వస్తుందని చాలా స్ట్రాంగ్గా బలంగా చెప్తున్నారు. ఆ కాన్ఫిడెన్స్ అది ఆషమాషికి రాదు, మరి అది ఎలా సాధ్యం అంటారు? అంటే అట్లా కేసీఆర్ కూడా అట్లే చెప్పిండు. అంటే నేను ఈజీగా గెలుస్తున్నా, మూడోసారి ముఖ్యమంత్రి అవుతున్నా అని చెప్తే ప్రజలు ఆయన కూడా పథకాలు పెట్టిండుగా. అవును. అంటే ఇప్పుడు ప్రజల పైసలతోని ప్రజల్ని మభ్యపెట్టి పథకాలు పెట్టి ఓట్లు పడతాయని అనుకుంటే రిటర్న్ గిఫ్ట్ ఎట్లా ఇచ్చిండ్రు ప్రజలు కేసీఆర్కి? ఈరోజు నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా వాళ్ళ పరిపాలన సాగింది. సేమ్ రేవంత్ రెడ్డి పరిపాలన కూడా అట్లే ఉంటుంది, అట్లనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. అంటే నా అబ్జర్వేషన్ ఏంటంటే సార్, బీజేపీలో వర్గపోరు ఉంది, అందువల్లే 2023 ఎన్నికల్లో డమ్కి కొట్టింది, జస్ట్ 10 సీట్లకు మాత్రం పరిమితమైందని ఒక వాదన ఉంది. దీంతో మీరు ఏకీభవిస్తారా? ఏకీభవించండి. ఎట్లా ఏకీభవిస్తాను? అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ పరిపాలన మీద ప్రజలు వ్యతిరేకంగా ఓటేయాలనుకున్నారు. రేవంత్ రెడ్డి మాటలు, ఆయన చెప్పిన మాటలు మేమంతా ఆ రకంగా అబద్ధాలు చెప్పలేం, ఆ రకంగా హామీలు ఇవ్వలేం. బీజేపీ పార్టీ అంటేనే చేసిన పని చెప్పుకుంటే చాలు. మేము ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అది కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాం. మేము ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా సహాయ సహకారాలు అందిస్తుందంటే ఈరోజు బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం. బీజేపీ పార్టీ ఎప్పుడు మేము పార్టీ అని చెప్పుకోదు, నరేంద్ర మోడీ నేను ఇస్తున్నా అని చెప్పుకోరు. ఇప్పుడు గతంలో కేసీఆర్ నేను ఇస్తున్నా అని చెప్తాడు. ఒక చీర ఇచ్చినా 30 రూపాయల చీర ఇచ్చినా దానికి కేసీఆర్ బొమ్మ పెట్టాలి, దానికి ఒకటి 100 రూపాయల కవర్ తోడగాలి, ఫోటో తీసుకోవాలి. ఏంది 30-40 రూపాయల చీర ఇచ్చినప్పుడు. అట్లా కేసీఆర్ పరిపాలన సాగింది. రేవంత్ రెడ్డి పరిపాలన కూడా అదే పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. మేము ఇచ్చిన హామీలు, మేము చేసిన పనులు ఇవైతున్నాయి. ఈ రాష్ట్రంలో నిజంగా కూడా ఈరోజు ఒక 80 లక్షల మందికి మేము రేషన్ బియ్యం ఇస్తున్నాం. ఏ రేషన్ షాప్ కాడ పోయి మేము రేషన్ బియ్యం ఇస్తున్నాం, ఫోటో దిగురు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? చెప్పలేము. అదే ఒక మైనస్ ఉంది అనుకోండి. ఈరోజు ఇందిరా ఇల్లు పేరు మీద వాళ్ళు కడుతున్న ఇల్లు మా నియోజకవర్గంలోనే వందలాది ఇండ్లు, 3,000 ఇళ్ళలో మేము 1,75,000 రూపాయలు మా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఇక్కడ పోయి మేము ఒక్క దగ్గర ఫోటో దిగలే. వాడు ముగ్గు పోసినాడు ఒక ఫోటో, బీస్మిటి కట్టినాడు ఒక ఫోటో, ఏది సౌకోటు పెట్టినాడు ఒక ఫోటో, స్లాబ్ వేసినాడు ఒక ఫోటో, గృహోపయోగం చేసినాడు ఒక ఫోటో, మళ్ళీ వాళ్ళకు మందు దాగబెట్టాలి, వాళ్ళకు తినబెట్టాలి. ఈ రకంగా వాళ్ళ ప్రచారం ఉంటుంది. ఆ ప్రాజెక్ట్లో మీ షేర్ ఉన్నప్పుడు మీరు ప్రమోట్ చేసుకోవాలి కదా, ఎందుకు చేసుకోలేకపోతున్నారంటే నా పాయింట్ కూడా. వాస్తవం దాంట్లో మేము కొంచెం వెనకంజలు ఉన్నామని నేను కూడా ఒప్పుకుంటా. అంటే ఆ పబ్లిసిటీలో చేసిన పనులు చెప్పుకుంటే చాలు. ఇప్పుడు మీరు అది ఒకటే కాదు, ఇప్పుడు మాకు నేషనల్ హైవేస్ సంబంధించి అనుకోండి, ఈరోజు దాదాపుగా ఈ రాష్ట్రానికి 1,50,000 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ ఉప్పల్ నుంచి ఇక్కడ వరకు అనేక ఫ్లైఓవర్స్, నేషనల్ హైవే వర్కులు కూడా నేను వచ్చిన తర్వాత నేను ఈ మధ్యకాలంలో 102 కోట్ల రూపాయలతో 4 ఫ్లైఓవర్స్ వరకు జరుగుతున్నాయి. ఇట్లా అన్నీ చేస్తున్నా కూడా మనం దాన్ని పబ్లిసిటీ చేసుకోలేకపోవడం అయితే కొద్ది దురదృష్టకరం. మీరు అవునన్నా కాదన్నా, నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బండి సజ్జయ్ వర్గం, కిషన్ రెడ్డి వర్గం, ఈటల రాజేందర్ వర్గం, ఈ 3 వర్గాలు ఉన్నాయి. అందులో ఏనుగు సోమశేఖర్ రెడ్డి గారు ఈటల వర్గం అనేది ఒక టాక్ విన్నాను నేను. ఇది నిజమా కాదా? ఇక్కడ స్థానికంగా ఆయన ఎంపీ. అవును. ఇంకోటి అందరు ఎంపీలాగా ఉండడు ఆయన. ప్రతిరోజు ప్రజల కోసం పనిచేసే నాయకుడు. మాకు మా నియోజకవర్గం సమస్యలు ఎక్కువ. ఆయన ఉండేది కూడా మా దగ్గరనే. రోజు పొద్దున లేస్తే నా దగ్గరికి వచ్చిన వాళ్ళని ఆయన దగ్గరికి తీసుకుపోవాలి. అన్న సమస్యకి ఇది ఉందని. అధికారులు కూడా ఎవరు స్పందిస్తారు, అంత ఈజీగా స్పందిస్తలేరు కదా. అన్న ఫోన్ చేసడం, లెటర్ ఇవ్వడం,
ఇక ప్రయత్నం చేయడం, రోజు పొద్దున్న లేస్తే అన్న దగ్గరికి అయితే మేము ఉంటాం. ఓకే. దాంట్లో వర్గం అనేది ఉండదు. అందరూ బీజేపీ పార్టీ కింద గొడుగు కింద పనిచేయాల్సిందే. మేము ఈటలైన దగ్గర ఎక్కువ ఉంటామంటే మా నియోజకవర్గం మా ఎంపీ కాబట్టి ఉండాల్సిందే మేము. జనాల్లో ఒక ఒపీనియన్ పొలిటికల్ వర్గాల్లో కావచ్చు జనాల్లో కాబట్టి ఒక ఒపీనియన్ నేను విన్నాను సార్. అదేంటంటే బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ కొంచెం వేగవంతంగా వెళ్ళింది. ఆ తర్వాత మారిన తర్వాత అంటే కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంత స్పీడ్ అందుకోలేదు, డౌన్ అయింది అనే ఒక వాదన నేను జనంలో విన్నాను, పొలిటికల్ సర్కిల్ కూడా విన్నాను. ఇది నిజమా కాదా? మీరేమంటారు? బీజేపీ సిద్ధాంతం ఏంటంటే వ్యక్తిగా ఎవరిని ఫోకస్ చేయదు. అది అంటే ఫస్ట్ నుంచి ఉన్న సిద్ధాంతం అది. ఎంత ఎవరన్నా ఉండని పార్టీకి జెండా కిందని పనిచేయాలనే ఆలోచనతో ఉంటుంది. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడి ఉండాల్సింది, అది ఎవరైనా సరే. అది కిషన్ రెడ్డి గారు కానీ, ఈటలైందర్ కానీ, బండి సంజయ్ కానీ, ఇంకెవరున్నా సరే. కాబట్టి దాన్ని డిఫరెంట్గా చూడాల్సిన అవసరం కూడా లేదు. బీజేపీ బలమైన హిందుత్వవాదం ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తుంది అనేది ఓపెన్ ఫ్యాక్ట్, నో డౌట్. అందులో ఆ క్రమంలో మైనారిటీ ఓట్లు దూరం అవుతున్నాయి అనేది నిజం కదా? మైనారిటీ ఓట్లు ప్రతి నియోజకవర్గంలో కూడా మైనారిటీ ఓట్లు ఎట్లయినా బీజేపీకి కొంచెం దూరంగా ఉంటారు. కానీ మేము అలా చూడం. ఇప్పుడు మేము మైనారిటీ ఇప్పుడు రేషన్ బియ్యం ఇస్తున్నారు, ఇలా మైనార్టీకి ఇస్తున్నావా క్రిస్టియన్కి ఇస్తున్నావా అని చూడరు కదా. ఇప్పుడు హాస్పిటల్స్లలో ఇప్పుడు పల్లె దవాఖాన్లు, బస్తీ దవాఖాన్లు ఈరోజు అన్ని హాస్పిటల్స్లలో కేంద్ర ప్రభుత్వ నిధులతో వస్తున్నాయి. ఇప్పుడు అంగన్వాడీ పిల్లలకు 70% కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అంగన్వాడీలు నడుస్తాయి. గర్భిణీ స్త్రీలకు అన్ని ఫుడ్ అంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ అలా నువ్వు మైనార్టీయా హిందువా అని చూడరు కదా. ఇప్పుడు ఒక పిల్లాడికి 26,000 రూపాయల విలువ చేసే చిన్నపిల్లలకి టీకాలు ఇస్తారు. అలా మైనార్టీయా హిందువా అని చూడం. అంటే ప్రతి సంక్షేమ పథకాలు కింది దాకా వెళ్ళాలనేది బీజేపీ సిద్ధాంతం. దాంట్లో మతాల వేరుగా విభజన చేయమనేది చెప్తున్నాం మీద. అదే మీ పార్టీ స్టాండే అది కదా, మాకు హిందువులు ఓట్లు ఉంటే చాలని ప్రాస్పెక్ట్ని ఎక్కువ తీసుకెళ్ళటం వల్లే మైనారిటీలు దూరం అయ్యారనేది ఒక ఒపీనియన్ ఉంది. అలా అనుకుంటే తెలంగాణలో ముందు హిందువులంతా వేయాలనుకుంటే బీజేపీకి వేయాలి. ఎందుకంటే దేశంలో ఉన్న చరిత్ర వేరు, తెలంగాణలో ఉన్న చరిత్ర వేరు. తెలంగాణలో ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి స్వాతంత్రం వస్తే సెప్టెంబర్ 17 వరకు కూడా ఒక సంవత్సర కాలం తెలంగాణ స్వాతంత్రం లేదు. ఆ సంవత్సర కాలం రజాకార పరిపాలనలో ఆ రోజు జరిగిన ఏదైతే సంఘటనలు చెప్పుకుంటే నిజంగా చరిత్ర తెలిసిన వాడు ఎవడు కూడా మనం తెలంగాణ మర్చిపోవద్దు. అంటే అంత క్రూరంగా అంత హింసించి ఆ రోజు నిజంగా మహిళలని వివక్ష చేసి బతుకమ్మ ఆడించిన సంఘటనలు అనుకోండి, లేకపోతే రొమ్ము ట్యాక్స్ అని ఇట్లా మహిళల్ని అసలు ఇబ్బంది పెట్టి ఎంతోమంది భర్తలను చంపేసి అసలు గుట్టలుగా శవాలు వాళ్ళ మీద వ్యతిరేకంగా నిజాంకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళని చంపేసిన సంఘటనలు దేశంలో ఎక్కడ లేదు, ఓన్లీ తెలంగాణ ప్రాంతంలో. అవన్నీ గుర్తు చేసుకుంటే ప్రతి హిందువు ఈరోజు ఒకటి కావాల్సిందే. అంటే అటువంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ఎంతోమంది త్యాగాలు చేసిండ్రు. 69 తెలంగాణ ఉద్యమం అంటే 69 ఉద్యమంలో ముఖ్యం. ఆ రోజు ఒకేసారి పోలీసు చూటాలకు 350 మంది చచ్చిపోయిండ్రు. బీజేపీకి అందని ద్రాక్షగా ఉన్న తెలంగాణలో ఎప్పుడు బాగా వేసే అవకాశం ఉంది? ఎందుకంటే పార్లమెంట్ సీట్లలో మీరు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనపడారు, స్పష్టంగా అర్థమైంది, నో డౌట్. అందులో సరే ఎమ్మెల్యే సీట్లు కూడా 10 వరకు పెరగడం అంటే మంచినే పొందారు. కానీ ఏదైతే తెలంగాణలో సత్తా కావాలి, అధికారం కావాలనే ఏదైతే బలమైన ఆకాంక్ష ఉందో అది రీచ్ అవ్వలేకపోతున్నారో దానికి మీరు అంటే స్టెప్ ఫార్వర్డ్ అవ్వలేకపోతున్నారు ఎందుకంటారు? ఇట్లానే అనుకున్నారు. అంటే ఈరోజు నార్త్ సైడ్ కానీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ చూసుకోండి, మీలాంటి వాళ్ళు ఇట్లనే ప్రశ్నలు వేస్తూ ఉంటే రాదు అనుకున్నాం, వచ్చేసిండు. అంటే పశ్చిమ బెంగాల్ అటువంటి రాష్ట్రంలోనే అధికారంలోకి వచ్చినాం. తెలంగాణ టార్గెట్ ఇప్పుడు కంపల్సరీ మనకు బీజేపీ అధికారం రావాలని కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం పనిచేస్తుంది. 100% మీరు ఇదే ఇంటర్వ్యూలో చెప్తున్నాం. మీరు 29 జరిగే ఎలక్షన్స్లో బీజేపీ అధికారానికి వస్తుంది తెలంగాణలో. 29 తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాయి. ఏనుగు సోమశేఖర్ గారు ఈ మాట అన్నారు, అసలు అది నిజంగా అయిందా లేదని మేము తెలుసుకోవడం కోసం వస్తాం కంపల్సరీ. అంటే అంత నమ్మకం, అంటే ప్రజల మీద నమ్మకం మాకు. ఈరోజు వాస్తవాలు చెప్పి రాష్ట్రం ఎక్కడ పోతుంది, ఏమవుతుందని చెప్పి అధికారంలోకి ప్రజల్ని మనసు దోచుకొని ఓట్లు వేయించుకుంటాం, అధికారంలోకి వస్తాం. సరే, ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు భవిష్యత్తులో పార్టీ మారరు, ఓన్లీ బీజేపీకి స్టిక్ అయి ఉంటారని నమ్మొచ్చా? 100%. పార్టీ మారరా? నో డౌటా? ఫస్ట్ టీడీపీ, నెక్స్ట్ బీఆర్ఎస్, నెక్స్ట్ ఇప్పుడు బీజేపీ. అంటే నేను అధికారం ఎక్కడ నుండి అటువైపు పోతలేను కానీ అది ఒకటి ఉంది. ఎగ్జాక్ట్లీ తప్పు పట్టాలి. మేము బీజేపీకి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీకున్న ప్లస్ పాయింట్ అదే, అధికార పార్టీలో ఈ 3 సంవత్సరాల్లో నా మీద 19 కేసులు అయినాయి. ఓకే, 19 కేసులు అయినాయి ఓన్లీ ఈ 3 సంవత్సరాలలో. అంటే ప్రతిదీ ప్రశ్నిస్తా, పోరాటం చేస్తా.
పంతొమ్మిది కేసులు అటెండ్ అయ్యారా? జైలుకి పోవటం అలాంటివి ఏమైనా జరిగినాయి? జైలు కూడా ఏం చేశారా? ఇంత పోయొచ్చు. ఓకే. ఏ కేసులు వెళ్ళారు ఎస్సీ జైలుకి? ఎస్టీ కేసులో పోయినాం. ఇప్పుడు మొన్న కూడా ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిండ్రు. మన సామ్యాల మీద కోడిగుడ్ల కేసులో అది కూడా నేనే. ఓకే. చేయించారా లేకపోతే ఫాల్స్ పెట్టారా? చెప్పండి. ఫాల్స్ పెట్టారు. అంతేనా? నేను మీరు చేయలేదా? నేను అడిగి పోయినా, మా కార్యకర్తలను అడిగిపోయినా, నేను ఎక్కడ కూడా మాటలు మాట్లాడలేదు, ఏమి హింసాత్మక సంఘటనలు పాల్గొనలేదు. మీ మాటలు అర్థం అవుతుంది, కూల్గా మాట్లాడతానైతే అర్థం అవుతుంది. నేను ప్రత్యక్షంగా మిమ్మల్ని ఎప్పుడు ఏదైనా యాక్టివిటీలో చూడలేదు కానీ బట్ మాట్లాడే విధానం మాత్రం చాలా కామ్గా ఉంది. ఒకసారి మునుగోడు ఎలక్షన్స్లో ప్రచారం భాగంగా నేను మల్లారెడ్డి తీసుకున్న విలేజే నేను తీసుకున్నా. అంటే వాంటెడ్గా ఆయన అక్కడ కనీసం నా బూత్లో ఒక విలేజ్లో ఓడగొట్టాలని చెప్పి తీసుకున్నా. ఆయన 100 మంది అంటే దాదాపుగా ఒక 10 మంది చైర్మన్లు, మేయర్లు అందరినీ పెట్టి ఆడ పెట్టిండు. నేను ఒక్కనే, నా కార్యకర్తలు కొంతమంది ఉంటే అందరిని తీసుకొని పోయినా. నేను ఆయన కన్నా 200 ఓట్లు లీడ్ ఇచ్చిన. ఓకే. ఛాలెంజ్ చేసి మరీ ఇచ్చిన. నేను అట్లా ఆడ కూడా కేసు చేసిండు. ఆయన క్యాంప్ ఆఫీస్ మీద జెండా చేసిన, అక్కడ కేసు చేసిండు. అంటే ఇక మల్లారెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక చేయాల్సి వచ్చింది, చెప్తారు. సార్ అప్పుడు పెట్టారు సార్. ఓకే. మరి ఇప్పుడు సార్ ఈ 3 సంవత్సరాల టర్మ్లో పడ్డాయి కేసు? 3 సంవత్సరాలు పడినాయి. ఇప్పుడు ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఒక ఏకశిల వెంచర్ అని ఉంటుంది. అవును. ఒక అతని మీద చెంపమీకెళ్ళి అంటే ఆడ కబ్జా చేసి రౌడీల్లాగా అవును చెంప మీద కొట్టితే ఆడ 2 కేసులు నా మీద చేశారు. మీ పాత్ర ఏంటి అందులో? పక్కకున్న పక్కకుంటే 2 కేసులు అయినాయి. మళ్ళా డంపింగ్ యార్డ్ దగ్గర అక్కడో కేసు చేసిండ్రు. బోడుప్పల్ వక్ బోర్డు కోసం పోరాటం చేస్తే అక్కడో కేసు చేసిండ్రు. డబుల్ బెడ్రూమ్ల కోసం పోరాటం చేస్తే అక్కడ కేసులు వేసిండ్రు. ఇట్లా అంటే వాళ్ళు ఏదనుకుంటే అది. కానీ ఇంత సాఫ్ట్ నేచర్తో మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుద్దా? నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను మీకు ఒక 45 మినిట్స్ నేను ఇంతో మాట్లాడుతున్నాను. చాలా సాఫ్ట్గా కూల్గా మాట్లాడుతున్నారు. ఈ నేచర్తో భవిష్యత్తులో పాలిటిక్స్లో రాణించగలరా అనిపిస్తుందా మీకు? అంటే ఒక లెవెల్కి అనుకున్న లక్ష్యం. ప్రజల్లో మార్పు వస్తుందని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఈరోజు మల్లారెడ్డిని నొడగొట్టాలంటే ఆయన ఇప్పుడు 200 పెట్టింటే 500 పెడతాడు. ఆయన నొడగొట్టాలంటే ప్రజల్లో మార్పు రావాలి. ప్రజలలో మార్పు వస్తుంది. నేను ప్రజలకు అందుబాటులో ఉంటా. ప్రతి సమస్య నా దగ్గర రావాలని నేను అనుకోను. నేను ప్రజల దగ్గరికి, సమస్య దగ్గర నేను పోతా. అది నాకు అడ్వాంటేజ్, నా ప్లస్ పాయింట్ అది. పొద్దున లేస్తే అదే పని, ఎక్కడ సమస్య ఉంది సోషల్ మీడియాలో చూడడం, పేపర్లలో చూడడం, అడిగి పోయి బలకరియడం. జనరల్గా ఒక కాన్స్టిట్యుయెన్సీలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి, విపక్షంలో ఉన్నటువంటి ఇద్దరు ఉంటారు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు జన సహజంగా. బట్ మీరు ఆయన మంత్రిగా చేశారు, అఫ్కోర్స్ ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఆయనకు సంబంధించిన అవినీతో లేదంటే ఇంకేదైనా చెప్పగలరా? అంటే ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఈ విధంగా మోసం చేస్తున్నారు, ఈ విధంగా దోచుకుంటున్నారు అని చెప్పగలరా? అవును. ఇప్పుడు నేను ఆయన పర్సనల్ వ్యాపారాల మీద నాకు అభ్యంతరం లేదు, కానీ అభివృద్ధి చేస్తలేడు అనేది అయితే చేతగాని ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే, మా గతంలో మంత్రిగా పనిచేసి మల్లారెడ్డి, చేతగాని ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే అది మల్లారెడ్డి. ఏ అధికారితోని ఈ పని కావాలని మాట్లాడాడు. సొంత ఎజెండా, సొంత పనుల కోసం, సొంత పర్మిషన్స్ కోసం మాత్రమే తిరుగుతాడు. ఎక్కడ కూడా మైక్ తీసుకుంటే ఒక కామెడీలాగా మాట్లాడి అందరినీ నవ్వించుకుంటూ పోతాడు. అది అభివృద్ధి అని ఆయన అనుకుంటాడు. స్కామ్ లాంటి ఏం జరగలేదు. స్కామ్లో ఆయన చెప్తున్నా కదా, ఆయన వ్యాపారంలో ఆయన ఎక్కడ కట్టినా, ఎక్కడ ప్లేస్లో ఉన్నా కంపల్సరీ ఎఫ్టీఎల్లో ఉంటుంది. ఓకే. ముఖ్యంగా మా దగ్గర ఎదిలాబాద్ చెరువు ఉంది. ఎదిలాబాద్ చెరువులో ఒక 10-12 ఎకరాలు ఎఫ్టీఎల్. అది ఆయన కొన్నాడా ఏం చేసినా మనకు తెలియదు. టోటల్ మట్టి పోసి కాంపౌండ్ వాళ్ళు పెట్టిండు. ఎంఆర్ఓలో కేసు కూడా పెట్టిండు. కానీ ఏ సోషల్ మీడియాలో, ఏ మీడియాలో చూపించారు. ఇప్పుడు ఆయనకు శామనపేటలో ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లో అది మొత్తం శామనపేట చెరువు అనుకునే ఉంది. అది ఎఫ్టీఎల్ని ఉంది. అది వితౌట్ పర్మిషన్ ఆడబెట్టిండు. అట్లా కాలేజీలు ఉన్నాయి. అట్లా అనేక రకాల. హైడ్రా ఎందుకు కోల్చట్లేదు అవన్నీ? ఒకవేళ అది మీరు అన్నట్టుగా ఎఫ్టీఎఫ్ పరిధి నిబంధనల ఉల్లంఘన అంటే చేసి వచ్చి రంగంలో దిగి చేయాలి కదా, మరి ఎందుకు చేయట్లేదు? హైడ్రా అనేది అండర్స్టాండింగ్ ఉందా? అండర్స్టాండింగ్ ఎవరెవరికి ఉంది? రేవంత్కి, మల్లారెడ్డికి. ఓకే. అట్లా అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే అంటారు, మీ మల్లారెడ్డి మాకు అండర్స్టాండింగ్ ఉంది అని చెప్తారు. ఒక దశలో వచ్చింది కాంగ్రెస్లో పోతారని కూడా ఒక టాక్ కూడా వచ్చింది. బట్ సంభవం మరి బీఆర్ఎస్తోనే ఉన్నారు. ఇక ఆయన బీఆర్ఎస్ వాళ్ళు వదులుకోలేరు. ఎందుకంటే ఈరోజు బ్లాక్ మనీ ఉన్నాడు ఒక మల్లారెడ్డి తప్ప ఈ రాష్ట్రంలో కూడా ఉన్నాడు. కాబట్టి వాళ్ళు వదులుకోలేరు, ఈయన దాన్ని వదులుకోలేడు. అట్లా మీరు ఒకవేళ మీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా ఇక్కడ మళ్ళీ మేడ్చల్ ప్రజలు గెలిపిస్తే ఫస్ట్ కన్సర్న్ ఉన్న సమస్యని దేన్ని సార్ట్అవుట్ చేస్తారు? డంపింగ్ యార్డ్. డంపింగ్ యార్డ్ ఒకటి, విద్యా వైద్యం ఒకటి. ఈరోజు లక్షలాది మంది ఇక్కడ ఉన్నారు, పేద విద్యార్థులు ఉన్నారు. ఈరోజు నేను చూస్తున్నా కదా, ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాల నుంచి, దాదాపు 2021 నుంచి ఇప్పటి వరకు 5-6 సంవత్సరాలు అయిన సర్టిఫికేట్స్ ఇవ్వకుండా. ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్
వాళ్ళ వాళ్ళ బాధ నేను మీకు చెప్పలేను కూడా. ఓకే. ఒక అబ్బాయి, ఒక ఎస్టీ అబ్బాయి ఒక 3 సంవత్సరాలు అవుతుంది. గవర్నమెంట్ జాబ్ వచ్చినా వాళ్ళు సర్టిఫికేట్స్ ఇవ్వలేదు. 2,85,000 పేమెంట్ చేయాలి. ఎస్టీలకు ఫుల్ పేమెంట్స్ ఉంటాయి కదా, ఫీజు రీంబర్స్మెంట్. మొన్న డిఆర్డీఓలో జాబ్ వచ్చింది, ఇవ్వలే వాళ్ళు సర్టిఫికేట్స్. ఒకడే కొడుకు, వాళ్ళ అమ్మ నాన్న ఓల్డ్ ఏజ్, అంటే చూడాల్సింది అతని. ఉద్యోగాలు వచ్చినా వాళ్ళు సర్టిఫికేట్స్ ఇస్తారు. ఎందుకు ఇవ్వట్లేదంట అంటారు? అంటే ఫీజు రీంబర్స్మెంట్ రాలేదు, ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్పి కాలేజీలో, ప్రైవేట్ కాలేజీలు ఇస్తలేవు. ఓకే. ఓకే. ఇది అంటే పేదోడిని చదువు దూరం చేసినట్టే కదా. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలంతా ఈరోజు పేదోళ్ళంతా చదువుకొని ఈరోజు రోడ్ల మీద తిరుగుకుంటూ, ఇక్కడ హోటళ్ళలో పని చేసుకుంటూ, ఫంక్షన్ హాల్లో బాయ్స్గా పనిచేస్తూ ఈరోజు చూస్తే బాధ అనిపిస్తుంది. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా సరే ఆ రియంబర్స్మెంట్ చేస్తే సర్టిఫికేట్లు వస్తాయి, వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు ఇక్కడ వాడి బతుకు వాడు బతుకుతారు కదా, వాళ్ళు చేయట్లేదు కాబట్టి అలా ఇప్పుడు stuck మీరు అయిపోయింది. 50 ఉద్యోగాలు హైడ్రా పెడితే 10,000 మంది వచ్చిర్రు. అవును, నిజమే, చూసాను నేను కూడా. ఎంత ఘోరం ఉంది. అవును. వాళ్ళ హైడ్రా క్వాలిఫికేషన్ ఏం అడిగిండు? 10th అడిగిండు. వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు తెలుసా మీకు? ఎవరు వచ్చిండ్రు? ఎవరు వచ్చారు? మినిమం బీటెక్, ఎంటెక్. అవును. మినిమం బీటెక్, ఎంటెక్, పీజీలు. వాళ్ళ ఆ ఉద్యోగానికి వచ్చి 10,000 మంది తొక్కిసలాట జరిగేంత స్థాయికి వచ్చింది, అది నిజమే. అంటే ఎంత ఘోరం ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సో ఉద్యోగాలు ఏమున్నాయి? ప్రజలేమన్నా మార్పు వచ్చిందా? ప్రజలలో ఏం మార్పు రాలేదు. రఫ్గా మోరార్లెస్ 70,000 జాబ్స్ నేను ఇచ్చాను, గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చాను అని చాలా గర్వంగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఇది నిజం కదా? 70,000 పోస్టులు భర్తీ చేశాను, నియామక పత్రాలు కూడా ఇచ్చానని చెప్తుండొచ్చు. అంటే 70,000 ఉద్యోగాలు ఇచ్చిందనుక ఎన్ని ఉద్యోగాలు ఈరోజు రిటైర్మెంట్ అయినా కూడా చెప్పాలి కదా. 1,00,000 ఉద్యోగాలు ఆల్రెడీ రిటైర్మెంట్ అయిపోవచ్చు, అలా కూడా చెప్పాలి. అది చెప్పరు ఎవరు. ఈరోజు ఇంకా అవసరం ఉంది, ఇంకా 2,00,000 ఉద్యోగాలు కావాలి. మళ్ళీ ఈ నోటిఫికేషన్ ఇస్తే మేము కూడా గ్రేట్ అంటాం. బీఆర్ఎస్ మేము టెస్ట్లు పెట్టాము, మేము నోటిఫికేషన్ రిలీజ్ చేసాము, జస్ట్ అతను ఆ టెస్ట్లో ఆ రిజల్ట్ తీసుకొచ్చి నియామక పత్రాలు మాత్రం ఇచ్చారు అని బీఆర్ఎస్ చెప్తుంది బలంగా. ఒకే పదే చెప్తూ ఉంది. దీంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? వాస్తవంగా చూస్తే 10 సంవత్సరాలలో ఒకటేసారి నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళు. ఓకే, 10 ఏళ్ళలో ఒకసారి. అది నోటిఫికేషన్ ఇచ్చి కూడా వానికి సోయి ఉండాలి. ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినా ఉద్యోగాలు నేను ఇవ్వాలని, ఆ సోయి లేదు. ఎందుకంటే అప్పుడు బడ్జెట్ లేదు. అప్పుడు ఆశతోని ఉద్యోగాలు ఇస్తామన్న ఆశతోని వీళ్ళందరూ నిరుద్యోగులంతా మా పార్టీకి ఓట్లు వేస్తారని ఒక క్రిమినల్ మైండ్తో ఆలోచన చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఓకే. ఓకే. దాన్ని వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు ఎవడు ఉద్యోగం ఇచ్చిన సర్టిఫికేట్ ఇచ్చింది అదే చూస్తారు, కానీ నేను నోటిఫికేషన్ ఇచ్చినా, నేను అది చేసినా, ఇది చేసినట్టే కాదు. ఇప్పుడు నువ్వు ఇంటికో ఉద్యోగం అన్నావు, ఇంటికో ఉద్యోగం కాదు, 100 మందికి ఒక ఉద్యోగం ఇచ్చినా ఈరోజు ఒక 3-4 లక్షల ఉద్యోగాలు అయితే ఇవ్వాలి, 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఎవరు? టీఆర్ఎస్ పార్టీ పరిపాలన. ఆయన ఎజెండా ఏంది? ఆయన మేనిఫెస్టోలో ఏంది? ఇంటికో ఉద్యోగం అని చెప్పిండు. ఈ ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. అనేక రకాల హామీలు వాళ్ళు ఇచ్చిండు, అనేక రకాల హామీలు వీళ్ళు ఇచ్చిండు. ఈరోజు వాళ్ళని నమ్మి ఓట్లు వేసిండ్రు. ఈరోజు వాళ్ళు అంటే ప్రజలు అంటే ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు వేసినారు నాయన వీళ్ళకి ఓట్లు అని. అదే అంటే ఆ వేరియేషన్ మీరు జనాల్లో గుర్తించారా? అంటే ఆ మార్పు వచ్చిందని మీరు అబ్జర్వ్ చేశారా? మార్పు వచ్చింది. వాళ్ళు ఏంటంటే పబ్లిసిటీ కోసం వాళ్ళు ఎంతైనా దిగజారుతారు. రోజు కేటీఆర్ మాట్లాడే మాటలు, ఈశ్వర్ మాట్లాడే మాటలు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియా కోసం, వేదికల కోసం కోట్లాది రూపాయలు వాళ్ళకు అవినీతి సొమ్ము 1,00,000 కోట్లు ఉంది, దానికోసం వాళ్ళు ఖర్చు చేస్తారు. వాళ్ళు హైప్ క్రియేట్ చేసుకుంటారు, మీడియాను కూడా అట్లే వాడుకుంటారు. సేమ్ రేవంత్ రెడ్డి కూడా అంతే. ఇప్పుడు వాళ్ళు ప్రజలని డబ్బులు పెట్టి తెచ్చుకోవడము, తినడం, పీయడం, తాగిపియడము, మనం ఇచ్చిన స్కీము మేము చేస్తున్నాం అది చేస్తున్నాం. ఇప్పుడు ఇళ్ళల్లో ఫ్రీ కరెంట్ అన్నారు, 20% కూడా ఎక్కడ జరుగుతలేదు ఫ్రీ కరెంటు. గ్యాసు ఫ్రీ అన్నాడు, అది ఎక్కడ 20% కూడా జరుగుతలేదు. ఇట్లా ఇచ్చిన స్కీమ్స్ ఏవి కూడా కరెక్ట్గా లేవు. మహాలక్ష్మి ఒకటి జరుగుతుందంట. మహాలక్ష్మి ఒకటి జరుగుతుంది. రుణమాఫీ కూడా బాగానే చేశారని చెప్తున్నారు. అదే రుణమాఫీ కూడా దాదాపు ఆయన చేస్తే మొత్తం 60-65 వేల కోట్లు రావాలి. మొత్తం కలిసి కూడా 18-20 వేల కోట్లు చేసిండు. అంటే చాలామందికి చేయలేదు. సార్ మీరు అన్నట్టుగా వ్యతిరేకత కనిపించినా సరే ఆల్టర్నేటివ్ బీఆర్ అవుతుంది, కానీ బీఆర్ఎస్ అవుతుందేమో, కానీ బీజేపీ అవ్వదేమో, అదే ఎక్కువ వినిపిస్తుంది బీఆర్ఎస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక 2-3 నెలల నుంచి మార్పు అనేది వస్తుంది. టార్గెట్ బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణలో బీజేపీ రావాలనుకుంటే ఎవ్వరు కూడా ఆపలేరు. ఎవ్వరు ఆడ కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి కాదు, ఇంకెవ్వరు వచ్చినా ఆపలేరు. నిజంగా కూడా వీరు సీరియస్గా ఉంది. మాకు తెలిసిన సమాచారం మీతో షేర్ చేస్తున్నా. కంపల్సరీ అధికారంలోకి వస్తాం.
కానీ కేంద్రంలో కూడా పేపర్ లీకేజ్ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం కావచ్చు, లేదంటే మన బంకిపూర్లో ఇది నితిన్ నబీన్ స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అతను ప్రశాంత్ కిషోర్ గెలవడం కావచ్చు. ఈ 2 అంశాలు కొంత బీజేపీని డిఫెన్స్లో పడేసావి అనే అనుమానం బలంగా ఉంది, బలంగా జనాల్లో కూడా నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అట్లంటే ఇప్పుడు జరిగిన ఎన్నికలు చాలా ఎన్నికలు జరిగి ఉంటాయి. ఇప్పుడు ఎక్కువసార్లు బీజేపీ గెలిచింది. గెలిచినప్పుడు ఎప్పుడు కూడా మేము బీజేపీ గెలిచింది అని ఎప్పుడు చెప్పాం. ఎన్ని వేల మంది ఎమ్మెల్యేలు 1700 చిల్లర నాకు తెలిసి బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు దేశంలో. మా అంత అన్నిసార్లు మేము చెప్పినామా ఇట్లా ఒక సీటు పోయినంత మాత్రాన బీజేపీకి తక్కువ అయ్యేది లేదు, గెలిచినంత మాత్రం. కానీ పార్టీ జాతీయ అధ్యక్షుడు వరుసగా 5 సార్లు గెలిచారు. ఆల్మోస్ట్ 50,000 మెజార్టీ 60,000 మెజార్టీ గెలిచిన సీట్ని పోగొట్టుకోవటం, ఆయన ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి ఒక్క సీటు కూడా గెలవని వ్యక్తి అది గెలవడం అనేది ఆశ్చర్యం వేస్తుంది. అంటే సింపతి కూడా క్రియేట్ అవుతుంది. అంటే ప్రశాంత్ కిషోర్ అంటే దేశ రాజకీయాల్లో కొంచెం ప్రముఖ వ్యూహకర్త కూడా ఉన్నాడు కాబట్టి కొంచెం యువత కూడా కొంచెం ఆలోచన చేసి ఆయన ఒక్కనైనా గెలిపిస్తే, ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారిని ఎట్లా గెలిపించారు ప్రశ్నించే గొంతు అని, అట్లా కూడా అక్కడ ఉండాలి కాబట్టి వాళ్ళు గెలిపించారు. 4వసారి మోదీ పీఎం అవుతాడని కొంతమేరకు 60-40% అంతా అనుకుంటున్నమాట జనరల్గా సహజంగా వింటూ ఉన్నాం, కొంత చర్చ జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఐదర్ బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ అని తప్పించి బీజేపీ మాత్రం రాదు అనే ఒక నానుడు ఉంది బలంగా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అంటే నేను ప్రజల వైపు నుండి మాట్లాడుతున్నా. 2 పరిపాలనలు చూసిండ్రు. 2 పరిపాలనలు తెలివైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీజేపీకే ఓటేస్తారు. ఎందుకు వేస్తారంటే రీజన్స్ కూడా చెప్తారు. ఇప్పుడు కేంద్రము ఈ రాష్ట్రానికి ఒక ఎయిర్పోర్ట్ తరపించే విధంగా రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసింది, ఎయిమ్స్ హాస్పిటల్ ఇచ్చింది, యూనివర్సిటీలు ఇచ్చింది, ఈరోజు నవోదయ పాఠశాలలు ఇచ్చింది. రోజు మనం ఏదైతే అభివృద్ధి పనులు జరుగుతున్నాయో ప్రతి ఒక్కటి మీన్ ఈరోజు రైస్ కానించి, పిల్లలకు టీకాల కానించి, మధ్యాహ్నం భోజనం స్కూళ్ళల్లో 9th క్లాస్ వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇట్లా ప్రతిదీ కేంద్ర ప్రభుత్వంతో ఇస్తుంది, మేము తీసుకుంటున్నామని అనుకున్న రోజు 100% బీజేపీకి. నేను 100 సార్లు వెళ్ళాను, 100 సార్లు ఫ్లైట్ ఎక్కి వెళ్ళాను, ప్రతిసారి కూడా పోరాటం చేస్తూనే ఉన్నాను కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి, కానీ సహకరించట్లేదని రేవంత్ రెడ్డి వర్గం చెప్తుంది కాంగ్రెస్ అధినాయకత్వం. 100 సార్లు వెళ్ళినా మన కేంద్రం ఈరోజు 13 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చింది అని మేము చెప్తున్నాం. ఇప్పటికీ ఎక్కడ ఏ నిధులు ఇచ్చిందని కూడా కిషన్ రెడ్డి గారు అప్పుడు ఒకసారి ప్రజెంటేషన్ కూడా పెట్టింది. అంటే ఇది వాస్తవం. వాళ్ళలాగా అబద్ధాలు అయితే మేము చెప్పలేము. ఇప్పుడు వాళ్ళకు రాహుల్ గాంధీకో కాంగ్రెస్ పార్టీకో కప్పం కట్టనికి పోతున్నారు, కానీ దాన్ని బీజేపీ వాళ్ళని కలిసినా కేంద్ర మంత్రులను కలిసినా అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకు బీజేపీ అంటే అంత ఎందుకు ఇష్టం ఏనుగు సుదర్శన్ రెడ్డి గారికి? అప్పటి వరకు గతంలో బీఆర్ఎస్ టీడీపీలో ఉన్న వ్యక్తికి బీజేపీలో స్టిక్ అనే ఇంకా నేను వెళ్ళను కదలను ఇక్కడే ఉంటాను అని చాలా బలంగా అతుకుపోవడానికి కారణం ఏంటంటారు? అంటే వాస్తవానికి బీజేపీ పార్టీ మాత్రమే దేశం గురించి ఆలోచన చేస్తుంది, వేరే పార్టీలు ఏవి ఆలోచన చేయవు. ఓకే, నాకేంది, నా కుటుంబం ఏంది ఆలోచన ఇతర పార్టీలలో ఉంటుంది. ఇక్కడ దేశం బాగుండాలి, దేశ ప్రజలు బాగుండాలి అనే ఆలోచన మాత్రం బీజేపీలో మాత్రమే ఉంది. అది నేను దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తిగా చెప్తున్నా ఈ 4 సంవత్సరాల జర్నీలో. కాబట్టి మనం కూడా మన జీవితం సార్థకం కావాలి, మనం ఒక చరిత్రలో నిలిచిపోవాలి, దేశం కోసం పనిచేసే పార్టీలో ఉండాలనుకుంటే మాత్రం బీజేపీ పార్టీలో ఉండాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు. మీరు మీ టైం ఇచ్చి మాకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. రైట్, ఇది ఏనుగు సుదర్శన్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చాలా స్పష్టంగా బలంగా చెప్తున్నారు ఆయన. కేంద్రంలో మళ్ళీ బీజేపీ వస్తుంది, తెలంగాణలో 600 అయినా సరే ఈసారి ఎన్నికల్లో బీజేపీ గెలిచి తీరుస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ని ప్రజలు కాదనుకుంటున్నారు, బీజేపీ ప్రత్యామ్నాయంగా బలంగా నమ్ముతున్నారు. ఈసారి గెలిచేది బీజేపీ అని చెప్తున్నారు. చూద్దాం మరి ఆయన మేడ్చల్లో టికెట్ తీసుకుని ఆయన గెలుస్తారా, బీజేపీ అధికారంలో వస్తుందా లేదా, ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా మనం ఎన్నికల వరకు ఆగాలి. చూస్తూ ఉండండి వాళ్ళ టీవీ.